హలో అండి. నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్‌ని. ఈరోజు స్ట్రెయిట్ కట్ ప్యాంట్ చూపిస్తాను. లెంత్ 35 ఉంది. వెస్ట్ 32, హిప్ 36, బాటమ్ 14. ఈ 4 మెజర్మెంట్సే చాలండి. దీనికి మళ్ళా కిస్తా రౌండ్లని, థై లూజులు, నీ లూజు ఏం అవసరం లేదు. సో మనకి హిప్ మెజర్మెంట్ మెయిన్‌గా ఒకటి ఉంటే చాలు. కింద బాటమ్ మన ఇష్టం వచ్చినంతనే పెట్టుకోవచ్చు. అది మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ మనకు అర్థం అవ్వాలి. నేను చెప్పాను కదా, మనకు వచ్చింది కాదు, కస్టమర్కి కావాల్సింది చేయగలిగినప్పుడే మనం కొంచెం ఈ ఫీల్డ్లో ఎదగొచ్చు. సో చూపిస్తాను చూడండి. లెంత్ కోసం ఒక గీత గీశాను. చాలామంది కింద 3 ఇంచెస్ పట్టి పెడతారు. సో ఆ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ మార్కింగ్ చేయలేను, ఎందుకంటే వీడియో ఫుల్గా రావాలి అంటే తప్పదు, పై వరకు మార్కింగ్ చేయాల్సిందే. సో లెంత్ కోసం 35 ఉంది లెంత్. 1 ఇంచ్ బెల్ట్ కోసం తీసేస్తే 34 అవుతుంది. మార్జిన్కి ఒక గీత గీసాను. సో ఈ టైప్ స్కేల్ ఉంటుంది కదా, ఏదైతే మనం హ్యాండ్స్కి వాడతామో అదే స్కేలు ఇలా పెట్టుకొని కొంచెం క్రాస్గా గీసుకోండి, ఇట్లా రౌండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు లోపలికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని అదే స్కేల్తో ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేయండి, ఇలా. ఓకేనా. ఇప్పుడు 32 ఉంది వేస్ట్, డివైడెడ్ బై 4 అంటే 8 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి మనకి కావాల్సింది ఎలాస్టికా లేక బెల్టా అని. ఒకవేళ ఎలాస్టిక్ కావాలి అనుకుంటే 8 ఇంచెస్ తర్వాత 2.5 ఇంచ్ లూజ్ పెట్టుకోండి. నాకు కరెక్ట్గా బెల్ట్ కావాలి అనుకుంటే, ఫిక్స్ బెల్ట్ కావాలి అనుకుంటే ఇది ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్జిన్ ఉంటుంది, ఒక 1 ఇంచు డాట్ వేసుకునేలా చూసుకోండి ఫ్రంట్. ఇది కంపల్సరీ కావాలి, ఫ్రంట్ ప్యాంట్కి డాట్ కంపల్సరీగా వేయాలి. సో ఇది మార్కింగ్ చేస్తున్నాం, అంటే ఫిక్స్ బెల్ట్ కటింగ్ చేస్తున్నాం మనం. ఇది కొంచెం క్రాస్గా బయటకు వేసుకునేలా చూసుకోండి. బయటకు వేసాను. ఈ డౌన్ కిస్తా రౌండ్ డౌన్ ఎంత చేయాలి అంటే, మీరు అన్ని ప్యాంట్లకి ప్రతి ఒక్క ప్యాంటు మీ ఇష్టం, చిన్న లేదు పెద్ద లేదు, కొంచెం అందరికీ కలిపి 8.5 ఇంచ్ దగ్గర డౌన్ పెట్టుకోండి. 8.5. ఇక్కడ నుంచి 8.5 దగ్గర డౌన్ పెట్టేశాను. మనం హిప్ రౌండ్ ఎక్కడ వస్తుంది అంటే ప్యాంట్కి ఇక్కడ నుంచి, అంటే ఇది మెయిన్ గీత, అంటే లెంత్ ఇది, గీత అంటే మార్జిన్ ఇది 6 ఇంచెస్ కిందకి ఒక మార్కింగ్ చేసుకోండి. హిప్ రౌండ్ ఇక్కడ ఉంటుంది. 6 ఇంచెస్ దగ్గర ఒక లైన్ తీసుకుందాం, ఇట్లా స్ట్రైట్గా తీసాను. మనకి ఇక్కడ హిప్ ఎంత ఉందంటే 36 ఉంది. ఒక 2 ఇంచ్ అన్న లూజ్ ఉండేలాగా చూసుకోండి. 38లో 4th భాగం అంటే మనకి 9.5. ఇక్కడ నుంచి ఇది మార్జిన్ తీసేస్తే కరెక్ట్గా 9.5 వచ్చింది. ఓకేనా. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తిరుగుతుంది కదా, కిస్తా అనేది ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, మనకి 2.5 ఇంచ్ పెట్టుకోండి. అంటే 1/2 ఇంచ్ మార్జిన్ పోతుంది, 2 ఇంచ్ ఇక్కడ మిగులుతుంది అన్నట్టు. సో ఇది ఇక్కడ కూడా గీత గీస్తున్నాను. ఇది మీ ఇష్టం, అది బ్లౌజ్కి పెట్టినట్టు డెప్త్ ఏం పెట్టక్కర్లేదు, కొంచెం పైకి పెట్టేసినా పర్లేదు, కొంచెం రౌండ్ షేప్ ఉంటే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా మిడిల్ ఎంత ఉందంటే, ఇది 13 ఉంది, మిడిల్ ఎంత ఉందో చూసుకోండి. 6.5. ఇట్లాంటిది స్ట్రైట్ లైన్ ఒకటి గీయాలి. 6.5 స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తున్నాను. ఇక్కడ గీసాను. ఇది ఒకసారి గీత మొత్తం ఇట్లా పెట్టేసి, అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇది స్క్రీన్ షాట్ పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 13 ఇంచులు వచ్చింది. కరెక్ట్గా మిడిల్ వచ్చేసి 6.5 ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5
ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5. సో అలా వచ్చేలా చూసుకున్నాను. అంటే సెంటర్ అవుతుంది అనమాట, ప్యాంట్కి ఇది సెంటర్ అవుతుంది. సో నీ డౌన్ ఎంత ఉండదు అంటే కరెక్ట్గా 18 ఇంచులు లేదా 19 లేదా 20. మీరు హైట్ని బట్టి మనం ఇది కొంచెం అవగాహన తెచ్చుకుంటే, అంటే కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ హైట్ని బట్టి మనకి ఇది మెజర్ వస్తుంది. జెంట్స్ ప్యాంట్లో ఇలా జరగదండి. జెంట్స్ ప్యాంట్లో వచ్చేసి ఈ లెంత్లో సగం తీసుకుంటారు, సగం తీసుకుని కట్ చేస్తారు. ఇప్పుడు అందరూ యాంకిల్ లెంత్ వాడుతున్నారు కాబట్టి సో అది ఇక్కడ ఆ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకని మనకి 18 ఇంచుల దగ్గర నుంచి వేస్ట్ ఇది 18 అయినా ఉండొచ్చు, 19 అయినా ఉండొచ్చు, 20 అయినా ఉండొచ్చు. నీ డౌన్ అంటే నీ మోకాలు ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో నేను ఇక్కడ 18 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. నీ రౌండ్ కూడా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేశాను. ఇప్పుడు బాటమ్ ఎంత ఉందో చూద్దాం. మనకి కావాల్సింది ఎంత? 14. 14 అంటే 7 అంటే 3.5 వస్తుంది. అంటే 7 ఇంచులు ఇక్కడ వస్తుంది అనమాట. దీనికి మార్జిన్ కోసం 1/2 ఇంచ్ కలిపాను. ఇది 7 ఇంచెస్. 14 డివైడెడ్ బై 2 అంటే 7 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ప్లస్ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాను. ఇక్కడ 7 ఉంది కదా, అంటే 3.5 ఇక్కడ పెట్టాం. ఇక్కడ 4.5 పెట్టుకునేలా చూసుకోండి. అంటే 4.5 అంటే 9 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్. ఓకేనా? ఇక్కడ 3.5, ఇక్కడ 4.5. ఇది 3.5, ఇది 4.5. 1 ఇంచ్ కిందకి ఇక్కడికి తేడా ఉంటే చాలు. అంటే ఓవరాల్గా మీకు ఎంత వస్తుంది? ఇక్కడ 14 వస్తే ఇక్కడ 18 వస్తుంది. ఓకేనా? ఇది క్లియర్గా మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుంటే మీకు అన్ని ప్యాంట్లు ఇట్లానే కట్ అవుతాయి. వేరే ఆప్షన్ లేదు. వేరే ఎంత చెప్పినా సరే అది అంత ఈజీగా అయితే మీకు అర్థం కాదు. మీకే కదా, నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. మన వేలో మనం వెళ్ళినప్పుడే కొంచెం నీట్గా అయింది. స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి గీయండి. ఇది కూడా అంతే, స్ట్రైట్ లైను ఒకటి గీసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను ప్యాంట్, ఇది బ్యాక్ కాదు. సో ఈ షేప్ స్కేల్ ఉంది కదా, ఈ 2 పాయింట్ కలుపుతూ గీత గీసేయండి. చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇదే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు హైట్ని బట్టి మీరు అందాజా వేసుకోవాలి ఇది ఎంత ఉండొచ్చు అని. లేదంటే ఒక మార్కింగ్ తీసుకోండి, ఒక మెజర్మెంట్ అయితే తీసుకోండి. మోకాల వరకు కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఒక మార్కింగ్ తీసుకోండి, అట్లయినా సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల పక్కకి వేయాలి స్కేలు. మళ్ళీ రెండింటిని కలుపుతూ మీరు ఇలా రౌండ్ చేసుకుంటే కరెక్ట్గా ప్యాంట్ షేపు క్లియర్గా మీకు వస్తుంది. కానీ జెంట్స్ ప్యాంట్లు ఇలా ఉండవు, ఇలా స్ట్రైట్స్ ఉంటాయి. అట్లానే లేడీస్కి కట్ చేస్తే బాగోదు. ఇక్కడ షేప్ ఉంటుంది లేడీస్కి, థై దగ్గర లేదంటే హిప్ దగ్గర, కొంతమందికి ఇక్కడ కూడా షేప్ ఉంటుంది. సో అందరికీ సెట్ అయ్యేలాగా ఈ ప్యాంటు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది కట్ చేస్తాను, బ్యాక్ కూడా కట్ చేస్తాను, క్లియర్గా చూడండి. మనం వాడే టూల్సే మన వర్క్ని పర్ఫెక్ట్ చేస్తాయి. టూల్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఈ కంపెనీ అయితే షేపులు కరెక్ట్గా ఉంటాయి, అంటే కొంచెం మంచివి అయితే. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ లేకపోతే ఆ చెక్కవి ఉంటాయి. ఎగ్జామ్ ప్యాడ్లు రాస్తాం, ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్తో తయారైన స్కేళ్ళు ఉంటాయి. అవి బాగోవు. ఈ వుడెన్ కొంచెం కాస్ట్లీ. ఇవి ముంబై నుంచి వర్కర్స్ వస్తుంటే తెప్పించుకున్నాయి ఈ సెట్ మొత్తం. సో ఇక్కడైతే కొంచెం కష్టమే, కానీ ట్రై చేయండి, దొరుకుతాయి. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ షేప్స్ ఉంటాయి. కరెక్ట్ షేపులు, మన టూల్స్ మన దగ్గర కరెక్ట్ షేపులు ఉంటాయి, అన్నీ కరెక్ట్గా వస్తాయి. సో ఇది ఫ్రంట్ కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువైనా సరే క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒకటికి 2 సార్లు మీరు కట్ చేసుకుంటూ పోతే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది.
మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్స్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇది బ్యాక్ కోసం నేను ఈ పేపర్ కొంచెం సెట్ చేస్తాను, ఒక నిమిషం, మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. ఎవరెవరు ఏంటంటో చెప్తారు జనాలు, అది అట్లా కావాలి ఇది ఇట్లా కావాలి అని. కొంచెం అన్నిటినీ మర్చిపోయి మన స్టైల్లో ఫాలో అయిపోతూ ఉంటే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. బ్యాక్ కోసం ఈ పేపర్ వేసాను, ఇది ఫ్రంట్, సేమ్ ఇది కలిసేలాగా ఇది కూడా స్ట్రైట్గా మీరు ఇలా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకొని ఇటు సైడ్ మార్కింగ్ చేసుకుందాం, లోపల బయట పక్క. సో ఒక్క నిమిషం, ఇది మార్కింగ్ చేస్తున్నాను. ఈ బయట పక్క మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది అదే షేప్ స్కేల్ తీసుకుని, ఒక్క నిమిషం, ఇది కూడా కొంచెం నీట్గా షేప్ చేద్దాం. మళ్ళీ ఈ షేప్ స్కేల్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచ్ పైకి వచ్చేలా చూసుకోండి. 2 ఇంచ్ పైకి వచ్చేలా పెట్టుకొని మనం దీన్ని ఇలా, అంటే ఇక్కడ కరెక్ట్గానే ఉండాలి స్కేలు. ఇక్కడ 2 ఇంచ్ పైకి వచ్చేలా చూసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇది అన్ని రౌండ్సే ఉండాలి, ఎక్కడ కోణాలు ఉండకూడదు, అంటే ఇలా పాయింట్స్ ఉండకూడదు. ఎక్కడ పాయింట్స్ ఉంటే ఏమవుతుంది, క్లాత్ పాయింట్ ఉండదు కదా. ఇలా కొంచెం కరువు తిరిగితేనే నీట్గా ఉంటుంది, బాడీ మీద అడ్జస్ట్ అవుతుంది. ఇది తెలియక జనాలు ఏంటంటే చేస్తూ ఉంటారు, మీరు ఏమీ నమ్మకండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని మీకు మీరు కుట్టుకుని చూసుకోండి. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తేనే ఫాలో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడతాయి వీడియోస్ అనిపిస్తే, మీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మనకి వీడియోలు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను, ప్యాటర్న్స్ పిచ్చిలో పడి, అంటే ఈజీవే అనుకుంటున్నారు, అది వేలకు డబ్బులు పాడు చేసుకుంటున్నారు. ఇంకోటి ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అని అవి కూడా చేస్తున్నారు. అది కూడా కొంచెం అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. మనం ఇవన్నీ లైన్స్ ఉన్నాయి కదా, ఇది అంటే కిస్తా రౌండ్ దగ్గర డౌన్, ఇది నీ డౌన్, అంటే మోకాలు కింద డౌన్. ఒకసారి గీతలు గీసాను ఎక్స్ట్రా. ఇది ఫిక్స్ బెల్ట్ కాబట్టి నేను ఇక్కడే మార్కింగ్ చేసుకోవాలి. ఫిక్స్ బెల్ట్ ఇక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చేలా చూసుకోండి, ఒక 3/4 ఇంచ్. ఇక్కడ ఏది చేసినా సెంటర్కి వచ్చేలా చూసుకోండి. ఇక్కడ నుంచి మీరు రౌండ్ తిప్పేసుకోండి. అందరూ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ చెప్తారు, కానీ నేను అలా చెప్పను. మినిమం 4 ఇంచెస్ చెప్తాను, 4 ఇంచెస్ చెప్తాను. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, మనకు కావాల్సినంత కిస్తా రౌండ్ కావాలి అంటే ఇంత విడత పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు నడిచేటప్పుడు ఇది ఇక్కడ వస్తుంది. మామూలుగా అందరూ వేరే వాళ్ళు కట్ చేసినప్పుడు అది చాలా కిందగా ఉంటుంది. మీరు బైక్ ఎక్కేటప్పుడైనా కొంచెం కూర్చున్నప్పుడైనా కొంచెం పైకి లాక్కుని కూర్చునే పరిస్థితి ఉంటుంది. సో మనం ఇది తక్కువ పెట్టుకున్నాం, అంటే డౌన్ తక్కువ పెట్టుకుని విడ్త్ ఎక్కువ పెట్టుకునేసరికి ఏమవుతుందంటే ఇది పైనే ఉంటుంది, అంటే ఈ కటింగ్ పైనే ఉంటుంది. కాలు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ కటింగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకున్నాం. ఈ టైప్ కటింగ్ ఇంతవరకు మీరు ఎక్కడ చూసుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ పెంచుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ 1.5. ఓకేనా. ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, దృష్టిలో పెట్టుకోండి. అంటే స్క్రీన్ షాట్ మీకు బాగా ఉపయోగపడవచ్చు. మీరు ఏ సైజ్ ప్యాంట్ తీసుకున్నా సరే సేమ్ ఫార్ములాని ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ చేసుకోవడం, ఇక్కడ 4 ఇంచ్ యాడ్ చేసుకోవడం, ఇక్కడ డౌన్ 8.5 ఇంచ్ డౌన్ చేసుకోవడం, ఇట్లాంటివే చేయండి. ఇక్కడ మాత్రమే కొంచెం జాగ్రత్త వహించాలి. ఐదర్ 18 ఉండొచ్చు, 19 ఉండొచ్చు,
20 ఉండొచ్చు. సో వాళ్ళ హైట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. లేదంటే మీరు మెజర్మెంట్ తీసుకున్నా ఇంకా బెటర్గా ఉంటుంది. సేమ్ ఇదే షేప్ స్కేల్ తీసుకున్నా, ఈ రెండు ఫస్ట్ కలిపేస్తాను. కలిపేసా తర్వాత ఈ రెండు కలుపుతాను. మీకు అర్థమైంది కదా. ఇది తక్కువ పెడితే కిస్తా రౌండ్ దించాల్సి వస్తుంది. దించితే ఏమవుతుందంటే ఇట్లా వేలాడుతూ ఉంటుంది ప్యాంట్ అంతా కింద సెంటర్లో. మీరు బైక్ ఎక్కేటప్పుడు ఆ ప్యాంటుని ఇలా పైకి లాక్కుని పైకి ఎక్కాల్సి వస్తుంది. ఒక్కోసారి చిరిగిపోతాయి కూడా. అది మీకు చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో ఇది ప్యాంట్ కటింగ్ ఇట్లా కావాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కొంచెం తర్వాత ఫ్యూచర్లో పెంచుకోవడానికి ఉంటుందని కొంతమంది ఇక్కడ మార్జిన్ యాడ్ చేసుకుంటారు కొంత ఎక్స్ట్రా. ఇది పెట్టుకున్నంత మాత్రాన మీరు మళ్ళీ దీన్ని వాడతారని నేను అనుకోవట్లేదు, అనుకోను కూడా. ఎందుకంటే ఏదో ఆశ అయితే ఉంటుంది మీకు, దాన్ని వాటర్ నాకు తెలుసు. సో బ్యాక్ కట్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఏదో ఒకసారి కుట్టించేసుకుని తరతరాలు వాడేద్దాం అనుకుంటారు. అది జరగదు. ఈ ఎంత కావాలి ఈ రోజుకి కావాల్సింది మాత్రం మీరు పెట్టుకోండి. అంటే ఫ్యూచర్లో గడపడానికి రావాలి అని ప్యాంట్లు ఎట్లా పడితే అలా కట్ చేసుకుంటే చెప్పాను కదా, ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాదు. సారీ. ఇది ప్యాంట్ కటింగ్ ఇట్లా కావాలండి. నాకు తెలిసి మీకు ఇట్లాంటి కటింగ్ ఇంతవరకు మీరు ఎప్పుడో చూసుంటారు. అంత వెరైటీగానే ఉంటుంది మన దగ్గర. ఇస్తా రౌండ్ డౌన్ పెట్టుకోవడం కాదు, వెడల్పు పెట్టుకోవడం నేర్చుకోండి. వెడల్పు పెట్టడం వల్ల అది పైనే ఉంటుంది, రౌండ్ నడవటానికి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్యాంట్లు ఈ టాప్లు కట్ చేయాలంటే పెద్ద పెద్ద సెటప్లే కావాలి. కెమెరాలు, మనుషులు 4-5 అట్లాంటివి కావాలి. అదంతా టీం మనం అరేంజ్ చేసుకుంటున్నాం. అరేంజ్ చేసిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఇట్లానే ఫాలో చేస్తూ మీరు ఈ బ్రౌన్ షీట్ మీద ప్రాక్టీస్ మొదలు పెట్టండి. త్వరలోనే ఆలోచన చేస్తున్నాను ఆన్లైన్ క్లాసుల గురించి, ఆఫ్లైన్ క్లాసుల గురించి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఎంతవరకు ఎతిక్కో తెలియదు కానీ, సో దాని గురించి ఆలోచించి మినిమం ఛార్జ్ పెట్టయితే చేద్దామని అనుకుంటున్నాను. మార్కెట్ రేట్ కన్నా ఒక 50% రేట్కి నేను చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం, అది ఎలా ఉంటుందో తెలియదు, ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఈ రోజుకైతే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.